అగ్ని వార్తలకు స్వాగతం. యువశక్తిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయులు త్యాగాల ఫలితమని, వారి ఆశయాలకు అనుగుణంగా న్యాయం, సమానత్వం, స్వావలంబన, అభివృద్ధి సాధించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. యువశక్తి స్ఫూర్తితో యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఆవిష్కరణలు, పారిశ్రామికతకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఉపకులపతి ధనుంజయరావు తెలిపారు. దేశ వ్యవసాయ జీడీపీలో ఉద్యాన పంటలు 33% వాటాను కలిగి ఉన్నాయని, 2025-26లో దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తి సుమారు 377.78 మిలియన్ టన్నులకు చేరిందన్నారు. ఆంధ్రప్రదేశ్ 366.53 లక్షల టన్నుల ఉత్పత్తితో ఉద్యాన రంగంలో అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనలు, నాణ్యమైన నాటి పదార్థాలు సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, రైతులకు విస్తరణ సేవల ద్వారా కీలకంగా పనిచేస్తోందన్నారు. NIRF ర్యాంకింగ్స్ లో విశ్వవిద్యాలయం 40వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ పరిధిలో 5 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్లు, 21 పరిశోధన కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, అనుబంధ కళాశాలలు, పాలిటెక్నిక్లతో కలిపి మొత్తం 41 సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 5,200 మందికి పైగా విద్యార్థులు BSc, MSc, PhD విద్యను పూర్తి చేశారన్నారు. సహజ వ్యవసాయం, మట్టి శాస్త్రం, జన్యు వృక్ష అభివృద్ధి, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ తదితర కొత్త కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రాల ద్వారా ఈ ఏడాది 3.51 లక్షలకు పైగా నాణ్యమైన నాటి పదార్థాలు, 8.8 టన్నుల దుంపలు, 179.6 కిలోల మిరప విత్తనాలు, బయో ఇన్పుట్స్ ను రైతులకు అందించినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు 101 జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూర్చుకుందని, కృత్రిమ మేధస్సు, IoT, ప్రెసిషన్ వ్యవసాయం, సుస్థిర వ్యవసాయంపై సంయుక్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, అసమాన వర్షపాతం, ఆకస్మిక వరదలు, దీర్ఘకాలిక కరువులు పెరిగే అవకాశం ఉందని ఉపకులపతి ధనుంజయరావు హెచ్చరించారు. మామిడి, అరటి, కొబ్బరి, జీడి మామిడి, సిట్రస్, ద్రాక్ష, బొప్పాయి, మిరప, పసుపు, కూరగాయలు, పూల పంటలపై వాతావరణ ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. రైతులకు సకాలంలో శాస్త్రీయ సలహాలు అందించేందుకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావం, ఉద్యాన పంటలపై నిర్వహణ వ్యూహాలపై జూలై 14న ICAR క్రీడా హైదరాబాద్ ఉద్యాన శాఖ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ధనుంజయరావు తెలిపారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరుగా చేరవేసేందుకు విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రతి సంస్థ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ రైతుల ఇంటి ముంగిటకు ఉద్యాన సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సూచనలు అందించే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఉపకులపతి ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా నైపుణ్య ఆధారిత విద్య, వాతావరణ అనుకూల వ్యవసాయం, AI, IoT ఆధారిత వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన వినియోగంపై విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. రైతుల ఆదాయం పెంచడం, ఉద్యాన రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చడం, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆంధ్రప్రదేశ్ను పోషకాహార భద్రత, ఆర్థిక ప్రగతిలో ముందంజలో నిలపడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని ఉపకులపతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విస్తరణ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా కృషి చేసి విశ్వవిద్యాలయాన్ని దేశంలోని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ M. మాధవి, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ B. ప్రసన్న కుమార్,
డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టర్న్ డాక్టర్ సిహెచ్ రూత్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డాక్టర్ మధుమతి, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్బివి చలపతిరావు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలిసారి ఉద్యాన కళాశాల ఎన్సిసి విద్యార్థులు కవాతు చేసి వందన సమర్పణ చేశారు. అగ్ని న్యూస్, వెంకటరామన్నగూడెం.